5వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 5:17లో కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఏమైనాయి అంట, ఇదిగో క్రొత్తవాయెను. ఏం గతించాలి? పాతవి గది. యేసు క్రీస్తునందు ఉంటే పాతవి గతించాలి, సమస్తము క్రొత్తం అవ్వాలి. అయితే ఈ క్రొత్తదనం అనేది సంవత్సరానికి ఒకసారా, లేకపోతే ఎప్పుడెప్పుడు క్రొత్తదనం? చూడండి, 4వ అధ్యాయం 2 కొరింథీ 16వ వచనం ఏముంది అక్కడ? కావున మేము అధైర్యపడము. ఏం చేయరంట? అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. ఏం చేస్తున్నాడంట? బాహ్య పురుషుడు అంటే శరీరం, ఈ దేహం, కనపడుతున్న దేహం బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు. ఏబు జీవితంలో ఏం జరిగింది? ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, శరీరం కుళ్ళి కృషిస్తుంది. అయినా ఏబు ఎలాగున్నాడు? ధైర్యంగా ఉన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని, ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ఏం కలుగును గాక? మహిమ కలుగును గాక అన్నాడు. అలాగైతే మేము అధైర్యపడం. దేనికి మేమేం చేయమంటున్నారు? అధైర్యపడం. వ్యాధి ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, ఆర్థికం ఉంటుంది, నిట్టూర్పులు ఉంటాయి, హేళన ఉంటుంది, అవమానం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయినా మేము అధైర్యపడం. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా ఆంతర్య పురుషుడు ఎప్పుడెప్పుడంట? దినదినము నూతనపరచబడుతున్నాడు. ఎప్పుడెప్పుడు? ప్రతిరోజు. కొత్త సంవత్సరం వచ్చినప్పుడు కాదు. ఎప్పుడు? దినదినము నూతనపరచబడాల. దినదినము ప్రార్థన ఉండాలి, దినదినము వాక్యం ఉండాలి, దినదినము హెచ్చరిక ఉండాలి. నాకంతా తెలుసులే అనుకుంటే కుదరదు. క్రొత్తదనం కావాలి. మేము బైబిల్ చదవలేదనుకో, ప్రార్థన చేయలేదనుకో, మేము నిలబడి చెప్పలేం. పరిశుద్ధాత్ముడు ఏం చేయడు? సహాయము చేయడు. మాట ఎమ్మటి మాట, పదం ఎమ్మటి పదం, వాక్యం ఎమ్మటి వాక్యం, ఇవి రావాలి అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేయాలి? సహాయము చేయాలి, ఆయన మాట్లాడాలి. అందుకనే పౌలు తన జీవితంలో అంటున్నాడు, కావున మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము ఏం చేస్తున్నాడంట? నూతనపరచబడుతున్నాడు. కాబట్టి నేను వృద్ధులైన వారికి చెప్పేది అదే. మీ వయసు మళ్ళిన మీ ప్రార్థన వృద్ధాప్యం కానే కాదు, అది బలంగా ఉంటుంది. వృద్ధుల ప్రార్థన ఎలాగుంటుంది? బలంగా ఉంటుంది. ఆనాడు యాకోబు ఆ బిడ్డలను ఆశీర్వదించాడు వృద్ధాప్యంలో. అలాగనే మనము శపించకూడదు. మన బిడ్డలను ఏం చేయాలి చెప్పండి? ఆశీర్వదించమని ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. అలాగా ప్రత్యేకపరచుకోవాలి. కాబట్టి 17వ వచనంలో అన్నాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. ఏటిని చూస్తున్నారంట? దృశ్యమైనవి, కనపడే వాటిని కాదు. కనపడే పంట కానివ్వండి, లేకపోతే ఆరోగ్యం కానివ్వండి, సంపద కానివ్వండి, ఇవి కాదు. దృశ్యంగా ఉన్నదే పరలోకము, దేవుని రాజ్యము, ఆకలదప్పులు లేని రాజ్యం, వడగాల్పులు లేని రాజ్యం. ప్రభు మన కొరకు ఇళ్లను సిద్ధపరుస్తానని చెప్పాడు. వాటి కోసం మనం ఏం చేయాలి? ఎదురు అవి ఏంటి అంట? దృశ్యమైనవి, అదృశ్యమైనవి. అవి అదృశ్యంగా ఉన్నాయి మన కోసం. కాబట్టి వాటి యందు వీళ్ళు దృష్టి ఉంచారు. అందుకని వీటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 15వ వచనంలో అన్నాడు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచి వారి కొరకు జీవించాలి అనే విషయాలను చూసాం. కాబట్టి వీటి విషయాలలో మనం గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి అంటే 1 కొరింథీ 15:34 చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 34వ వచనం. 15:34 నీతి ప్రవర్తన గలవారై మేల్కొని
పాపము చేయకుడి. ఇక్కడ ఈ విషయాలు గుర్తు చేస్తూ 33లో అన్నాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడిపిద్ది. దుష్టుల సాంగత్యం ఏం చేస్తుందంట? మంచి నడవడిని చెరుపుతుంది. దుష్టుల సాంగత్యము మనకున్న మంచి నడవడిని పోగొడుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. చెరుపుతుంది. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. నీతి ప్రవర్తన గల వారై మేల్కొని పాపము చేయకుడి. ఏం చేయకూడదంట? పాపం చేయకూడదు. నీతి ప్రవర్తన గలవారై మేల్కోవాలి. అంటే మనం ఏ అవస్థలో ఉన్నాం? చచ్చిన స్థితిలో ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? మేల్కోవాలి. నీతి ప్రవర్తన గలవారై ఏం చేయాలి? మేల్కొని ఏం చేయాలంట? పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. కాబట్టి దేవుని గూర్చిన జ్ఞానం ప్రజలకు లేకపోవడం చేత పాపములో, లోకములో తన ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఆయన కీర్తన గ్రంథంలో అన్నాడు, వివేకము కలిగిన నన్ను వెతుకువారు కలలేమోనని నేను కనిపెట్టి చూస్తున్నాను అని చెప్పాడు. వివేకము కలిగి వెతుకువారు కల. అందుకని నీతి ప్రవర్తన కలిగి మేల్కోవాలి. మనం ఏం చేయాలి? గొర్రె చూడండి ఏం చేస్తుంది? నీటిలో బురదలో కాలేసి ఏం చేస్తుంది? వెళ్తుంది. అవదానా? వెళ్ళదు. ఎంటని ఇదిలించుకొని వెనక్కి వచ్చేస్తుంది. ఎదురురాయి రోజు తగిలిద్దా? ఎప్పుడన్నా ఒకసారి. ఇక రోజు అదే పని అయితే మనం ఎక్కడున్నట్టు? పాపంలోనే, లోకంలోనే, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నట్టే. కాగా ఎవడైనా క్రీస్తు యేసునందు ఉంటే వాడు నూతన సృష్టి, పాతవి ఏమవ్వాలి? గతించాలి. సమస్తం ఏం కావాలి? క్రొత్తవి కావాలి. అలాగే జీవించాలి మనం. కాబట్టి ఇలాంటి జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లా చెప్పుచున్నాను. నేను ఇంత కఠినంగా ఎందుకు చెప్పాను అని పౌలు అంటున్నాడంటే, మీకు సిగ్గు కలగటానికి. ఏం కలగటానికంట? సిగ్గు. అసలు సిగ్గు ఉందా ప్రజలకి? వీటి విషయంలో సిగ్గు లేదు. క్రేజ్ వారి ఇష్టానుసారంగా జీవించటంలో. అందుకని పౌలు అంటున్నాడు, మీకు సిగ్గు కలగటానికే ఈ సంగతులు చెప్తున్నాను. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు అంటున్నాడు. దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంట? మంచి నడవడిని చెరుపుతుంది అని చెప్పాడు. అందుకని ఎఫెసీ 4:15లో ఆయన చెప్పాడు, ప్రేమ కలిగి సత్యం చెప్పండి అన్నాడు. ఏం కలిగి? ప్రేమ కలిగి ఏం చెప్పాలంట? సత్యం. ఉన్నది ఉన్నట్లుగానే. అబద్ధం ఎందుకు? అబద్ధం కానిదే సత్యం. అది కూడా ఎలాగ చెప్పాలంట? ప్రేమ కలిగి. ప్రేమ ఎలాంటిది? 13వ అధ్యాయం చదువుకోండి. ప్రేమ సహిస్తుంది, ఓరుస్తుంది, దయ చూపిస్తుంది. అది మచ్చరపడదు, డమ్మముగా మాట్లాడదు, అమర్యాదగా నడుచుకోదు. అమర్యాద. అలాగనే దేవుని ప్రేమ ఎంత శ్రేష్టమైనదో. కాబట్టి వీటి విషయంలో కొందరు 32వ వచనంలో, మనుష్య రీతిగా నేను ఎఫెసీలో మృగములతో పోరాడు, లాభమేమి? కొంతమంది మూర్ఖంగా మృగాల్లాగా ఎంత చెప్పినా వినకుండా, వింటే రక్షణ, వినకపోతే శిక్ష. శిక్ష తప్పనిసరిగా అనుభవించాలి. ఏది విత్తుతామో గలతీ 6:7లో ఆ పంటని కొయ్యాలి. కాబట్టి జాగ్రత్త సుమా. అలాగైతే యేసు అందరినీ ఎరిగినవాడు. 2:24 యోహాను సువార్తలో యేసు అందరినీ ఎరిగినవాడు, మనసుని ఆంతర్యాన్ని ఎరిగినవాడు రాయబడింది. కాబట్టి మనము చదువుతూ వింటూనే ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19లో, రాతి గుండెను తీసేసి ఏమిస్తానన్నాడు? మీ శరీరంలో నుండి రాతి గుండెను తీసి మాంసము గుండెనిచ్చి నన్ను ఎరిగే హృదయాన్ని ఇస్తా, నూతనంగా పుట్టిస్తా అన్నాడు. ఎట్లా? దేవునిని ఎరిగే హృదయం. ఎప్పుడన్నా అడిగేవా, ప్రభువా నీ గురించి నేను సంపూర్ణంగా తెలుసుకోవాలి, నీ యందు భయభక్తులు కలిగి ఉండాలి, నేను ఎలాగ నడవాలో, ఎలాగ జీవించాలో, నా కంటి చూపు, నా కాలి నడక, నా నోటి మాట, నా దృష్టి
నీ మీద ఉన్నట్లుగా నన్ను నడిపించు ప్రభువా అని ప్రభువుని అడిగావా? అడిగితే నువ్వు ధన్యుడువు, ధన్యురాలు. ప్రభువు నడిపిస్తాడు. తన మార్గాన్ని మన కొరకు ఏం చేస్తాడు? సారాళం చేస్తాడు. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త రాస్తూ అన్నాడు, 6వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4, 5, 6 వచనాలను మనం చదువుకుందాం. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు. కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. చూసారా? మరలా చదువుకొని అర్థం కాకపోతే, పరలోక వరాన్ని ఏం చేసంట? రుచి చూసి. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూసి మరలా లోకంలో కలిసిపోతే దేవుని దివ్యవాక్యం రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును విని దానిని అనుభవించి తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా ఏం చేస్తున్నారంట? సిలువ వేస్తున్నారు. అందుకనే పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దని రాయబడింది. పరిశుద్ధాత్మను ఏం చేయకూడదంట? మనం దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్ముడు దుఃఖపడ్డాడంటే ఎట్లా తెలిసిద్ది నీకు అంటే, మనకి నిద్ర పట్టదు, మనకి నెమ్మది ఉండదు, నిద్రపోయినట్టు ఉండదు, పని చేసినట్టు ఉండదు. ఎందుకు? మనం అపవిత్రతలో ఉన్నాం, మనకు నెమ్మది దొరకటల్లా. దీనికి కారణం ఏంది అంటే మన పరిస్థితి ఇది. ఈ అనుభవం ఒకవేళ ఉంటే మనం తిరిగి నూతనపరచబడటం చాలా ప్రయోజనకరం. ఎందుకంటే వారిని ఇంకా ఎవరైనా చెప్పి నూతనపరచడం అసాధ్యం. ఎవరు చేయాలి? అది దేవుడే చేయాలి. దేవుడు చేయాలి. దేవుడు చేయాలంటే ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని మాటలు వినాలి. వినుట ద్వారా నీవు ఏం చేయబడతావు? విశ్వాసంలో ప్రత్యేకించబడతావు. కాబట్టి అసలు నూతనపరచటమే దేవుడు ఏమన్నాడు? అది అసాధ్యమైన పని అన్నాడు. ఎందుకు? రాబో శక్తుల ప్రభావమును అనుభవించి పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూసి దేవుని వాక్యము అది తీర్పు మరణాన్ని గురించి విని మరలా పడిపోతే ఏం చేయటం అంట? అది అసాధ్యము అని చెప్పాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవుడు తెలియజేశాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం. యాకోబు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం ఏమని ఉంది? 1వ అధ్యాయము 16వ వచనం. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. ఏమంటున్నాడు? నా ప్రియ సహోదరులారా మీరేం చేయొద్దు? మోసపోవద్దు. వేటేటిలో మోసపోతున్నాం చెప్పండి? అన్ని విషయాలలో. ఇప్పుడు ప్రజలు మోసం చేసేది వేరు, కానీ భక్తి విషయంలో ఏం చేయకూడదంట? మోసపోకూడదు. దుష్ట సాంగత్యం ఏం జరుపుతుంది? మంచి నరవను జరుపుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం మనకి శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఇవి దేవుని పిల్లలకు ఉంటాయి. హెబ్రీయుల గ్రంథకర్త రాశాడు కూడా ఏమని? దేవుని పిల్లలు ఒక్కోసారి ఎలాగుంటారో కూడా రాశాడు. చూడండి, 12వ అధ్యాయానికి ముందుగా మనం చూస్తాం. 11వ అధ్యాయంలో భక్తులు ఏమేం చేశారో, ఎలాగా వారు శ్రమలు అనుభవించారో, అగ్ని బలాన్ని ఏం చేశారంట? సల్లార్చారు. సింహములో గృహలో వేస్తే బోనులో విశ్వాసాన్ని బట్టి సింహములో నోడను
మోయించారు, అగ్ని బలాన్ని సల్లార్చారని చెప్పాడు. 10వ అధ్యాయంలోకి వచ్చేసరికి చూడండి, 34వ వచనం. ఏలగనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదని స్వాస్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకుంటిరి. ఏం కోల్పోవటానికి చెప్పండి. ఇప్పుడు కొన్ని సంఘాలు బయలుదేరినాయి పట్టణాల్లో. యేసు ప్రభు దగ్గరికి రండి, మీకేమిస్తాడు చెప్పండి. చదువు లేకపోతే, నువ్వు చదవకపోతే ఇస్తాడా ఏంది? చదువు లేకపోతే చదువు ఇస్తాడా? ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇస్తాడా? ఎట్లా? ప్రభుని నమ్ముకోవాలి. అసలు ఆస్తి కోల్పోవటానికే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. వాళ్ళు అన్ని వదిలిపెట్టి ఎవరిని వెంబడించారు? యేసు ప్రభుని వెంబడించారు. ధనం కోసమైతే నువ్వు ఏదైనా పని చేసుకో అవసరం లేదు. కాబట్టి దేవుని సేవలో లాభం ఉండదు, దేవుని పరిచర్యలో ఏముండదు, లాభం ఉండదు. ఇప్పుడు సంఘం పోగు చేసి కుప్ప పెట్టుకొని వెళ్ళి మనం ఏం చేస్తాం? ఈ సువార్త చేసి వస్తాం. ఎందుకు? ప్రభు అది చేశాడు. లేండి, చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటిద్దామని. కాబట్టి ఈ ఈ పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం దేవుడు సంఘానికి ఇచ్చాడు. అసలు వీళ్ళు ప్రజలకు ఎలా కనిపిస్తుందంటే, అసలు వీళ్ళకి డబ్బులు ఎక్కడే, ఈ మందిరాలు కట్టడానికి ఎక్కడే, ఈ స్థలాలు కొనడానికి ఎక్కడే, ఈ సువార్తలు ఈ మీటింగులు పెట్టడానికి ఎక్కడే అంటే దేవుడు గొప్ప వ్యవస్థనిచ్చాడు. దేవుడు స్వరక్తమిచ్చి ఏం చేశాడు? సంఘాన్ని స్థాపించి ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. అందుకని మనం అజ్ఞానులుగా ఉన్నాం కాబట్టి, జ్ఞానయుక్తములోకి వెలిగించబడ్డాం కాబట్టి అనేక మంది వింటే రక్షణ పడతారని మనం కష్టపడి పనిచేసి సమకూర్చి ఏం చేస్తున్నాం? మీటింగులు పెడుతున్నాం, సువార్త చేస్తున్నాం, పత్రికలు క్యాలెండర్స్ కొట్టిస్తున్నాం, ఇంకా రకరకాలుగా ఆర్థిక సహాయాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ ఎవరిచ్చేవి? మనకి నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వదిస్తాడు. కష్టపడాలి, కష్టపడాలి. కష్టపడకుండా ఏది రాదు, కష్టపడకుండా ఏది రాదు, కష్టపడాలి. పౌలే సువార్త చెప్పడానికి ఏం చేశాడు? ఆ రోజుల్లో ఏం చేశాడు? గుడారాలు గుట్టుకొని ఏం చేశాడు? సువార్త ప్రకటించాడు. పౌలే చెప్పాడు. కాబట్టి ఆనాడు సంఘాలు పౌలు వెళ్ళి సువార్త ప్రకటించిన తర్వాతే ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం అపోస్తుల కార్యం దాటితే, అపోస్తుల కార్యం చదవండి. కొరింథీలో సంఘం 18వ అధ్యాయంలో, 19వ అధ్యాయంలో ఎఫెసీలో సంఘం. ఆయన వెళుతూ ఏం చేశాడు? దేవుడు ఫిలిప్పీలో 16వ అధ్యాయం, ఫిలిప్పీలో లుదియా చెరసాల నాయకుడు, పుతోను దెయ్యం పట్టిన చిన్నది రక్షించబడి సంఘం ఏర్పడింది. ఒకళ్ళిద్దరితోటి ప్రారంభమవుతాయి. కాబట్టి ఆ వ్యవస్థను దేవుడు సంఘానికి ఇచ్చాడు. సంఘము ద్వారా ఏం జరగాలి? దేవుని పని జరగాలి. అందుకనే సంఘాన్ని దేవుడు వాక్యంతో పెంచితే వాక్యం ద్వారా ప్రజలు బలపరచబడి దేవుని కొరకు ఏం చేస్తారు? నిలబడతారు. కాబట్టి తద్వారా సంఘం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నేను ఒంటరిగా వచ్చాను ఈ ప్రాంతానికి, మలాయపాలెం. ఇప్పుడు చుట్టుపక్కల మలాయపాలెం నుండి స్థానిక సంఘాలు ఏర్పడ్డాయని అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. ఈ ప్రాంతానికి పెద్దోళ్ళు ఎవరు వచ్చినా నాకు ఫోన్ చేయాల్సిందే. ఎందుకు? ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎక్కడో చోట ఆరాధన ఉంటుంది. కాబట్టి అది ఎవరిచ్చారు మనకి? దేవుడే. ఎవరిచ్చారు? దేవుడే. చిన్న గ్రామం నుంచి పెద్ద పట్టణాలకు, దేశాలకి మనం మిషనరీలను పంపించగలిగాం. మన ప్రార్థన, మన గొప్పతనము కాదు, మనకున్న దేవుడిచ్చిన వరం. కాబట్టి అలాగూ దాన్ని మనం కాపాడుకోవాలి. ప్రభు రాకట కొరకు మనము జీవించాలి. అందుకని ఎబ్రీ 3:12లో విశ్వాసము లేని దుష్ట హృదయం మనకు ఉండకూడదు. ఏమి? విశ్వాసము లేని దుష్ట హృదయం. కాబట్టి విశ్వాసం లేకుండా జీవించకూడదు. విశ్వాసం లేకపోతే దుష్ట హృదయమే. కాబట్టి వీటి విషయంలో మనం పందెపు రంగమందు అనేక మంది పరిగెత్తుతారు, కానీ ఒక్కడే బహుమానం పొందుతారు. జాగ్రత్త.
చదువుకుంటే అందరు పాస్ అవుతారు, పందెపు రంగంలో మాత్రము ఒక్కడే. అందుకనే విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు వాడిని యేసు వైపు చూస్తూ పందెపు రంగంలో ఏం చేయాలంట? ఓపికతో పరిగెత్తాలి. అలసట ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, బాధ ఉంటుంది, ఆర్థికం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాటితోటి మనం ఏం చేయాలి? వెళ్ళాలి. అదే గొప్ప విశ్వాసం మనకి. విశ్వాసము లేని దుష్ట హృదయం ఉంటే కొనసాగలేం, ముందుకు వెళ్ళలేం. అందుకని యెషయా తన గ్రంథంలో రాశాడు, చూడండి 40వ అధ్యాయం 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారంట. ఏం పొందుతారు? ఎవరి కోసం ఎదురు చూడాలి మనం? దేవుని కొరకు ఎదురు చూడాలి. ఆయన చేసే కార్యాల కొరకు ఎదురు చూడాలి. ఆయన చేసే సహాయం కోసం ఎదురు చూడాలి. ఆయన గొప్పవాడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన తప్ప ఎవరూ చేయలేరు. అందుకని ఈ యెహోవా కొరకు ఎదురు చూడటం. ఇప్పుడు గద్ద ఉంది కదా, రాజుల్లో కల్లా పక్షుల్లో కల్లా రాజు ఎవరు? గద్దే. పక్షుల్లో కల్లా రాజు. దాని రెక్క ఒకటి మీటర్ పొడుగు ఉంటుంది, సరైన గద్ద అయితే. ఎంత పొడుగు? మీటర్ పొడుగు. కొన్ని రోజులు ఉన్న తర్వాత అది ఎత్తైన స్థలానికి ఎగరలేదు. అప్పుడు అది ఏం చేస్తుందంటే, ఒక ఎత్తైన స్థలానికి వెళ్ళి దాని రెక్కలు ఎవరు పీకుతారు? ఎవరు పీకలేరు కదా, ఎవరు నమ్మదు కూడా. అందుకని కొండల్లోకి వెళ్ళి బాగా రాళ్ళకేసి, ఈ రాయికేసి ఆ రాయికేసి కొట్టుకొని ఏకలన్నీ ఊడిపోయి ఎగరలేక రక్తం ముద్దయిద్ది. ఏం చేస్తుంది? రక్తం ముద్దయిపోయి అలాగనే ఆహారం మానేసి మరలా ఏకలు వచ్చిందాక అక్కడే ఉంటుంది. తర్వాత ఏకలు వచ్చినాక లేచి ఏం చేస్తుంది? ఎత్తైన స్థలానికి ఎగిరి సంతోషంగా, ఆనందంగా. ఎందుకు? మరలా ఏ స్థితిని పొందింది? మునుపటి స్థితిని పొందింది. అలాగనే మనం కూడా మన ఆత్మీయత దెబ్బతినేటప్పుడు పక్షి అలాగే ఎగరలేక మనం కూడా అవసరమైతే ఉపవాసాన్ని ప్రకటించుకోవాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా ఇది నువ్వు చేయకపోతే ఎలాగని ప్రభువుకి చెప్పాలి. ప్రభువు తప్పకుండా మన ప్రార్థనలు ఆలకిస్తాడు. కాబట్టి అలాగ దేవుని కొరకు ప్రతి విషయంలో మనం ఎదురు చూడాలి. శ్రమదినాన కృంగిపోతే చేతగాని వాళ్ళం అవుతాం. శ్రమదినాన ఏం చేయకూడదు? కృంగకూడదు. కృంగితే చేతగాని వాళ్ళం అవుతాం. మనకి గొప్ప బలవంతుడు ఉన్నాడు. ఎవరు? ఈ లోకాన్ని జయించినవాడు మన ప్రభు అయిన యేసు. ఆయన మన హృదయంలో ఉన్నాడు. కాబట్టి దేని గురించి మనము భయపడటానికి వీల్లేదు. కాబట్టి అలాగూ ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు సన్నిధిలో చేరి వచ్చిన మనందరం, నాతో పాటు మీరు కూడా ఎవరి కోసం ఎదురు చూడాలి? దాసి ఏం చేస్తుంది? దాసి కన్నులు యజమానురాలు వైపు, దాసుడు కన్నులు యజమానుని వైపు ఉన్నట్లుగా ఆయన కరుణించు వరకు ఎప్పుడు మన కన్నులు ఆయన వైపు ఉండాలి. కాబట్టి మన జీవితంలో క్రీస్తునందు ఉన్నప్పుడు నూతన సృష్టిగా చేయబడి ప్రత్యేకంగా జీవించాలని ప్రభు పేరట కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. పాతమలాయ పాలెంలో మీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని మీరు ఏర్పాటు చేసుకొని, సంఘము ద్వారా చుట్టుపక్కల సంఘాలను మీరు ఏర్పాటు చేసి, సేవకులను పంపించి, మిషనరీలను పంపించి, నాయన నీ దీన దాసులు దాసురాలు ప్రార్థనలు మీరు ఆలకించి మేలు చేస్తున్నారు. అందుకై మీకు స్తోత్రాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి అవసరతల అక్కర్లు తీర్చండి. నాయన ఒకవేళ శ్రమ పడవలసి వస్తే దానికి అప్పగించండి, మేలు పొందవలసి వస్తే దానికి అప్పగించండి, ఆరోగ్యం పొందవలసి వస్తే దానికి అప్పగించండి, అనారోగ్యమైన ఆశీర్వదించబడాల్సి వస్తే అనారోగ్యానికైనా అప్పగించండి. అప్పుడు నీ కట్టడలు మేము నేర్చుకొనుట మేలవుతుంది. ఆ సత్యము అందరూ బోధించరు, దాన్ని ఎరిగి జీవించటానికి నీ బిడ్డలకు సహాయం దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.